హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీ 65. టీ టైంలో స్నాక్స్ లాగా పప్పు సాంబార్తో తింటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాబేజీ 65 ఒక్కసారి చేసుకుంటే 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ క్యాబేజీ తీసుకున్నాను. అందులో సగం కట్ చేసుకొని సగం పక్కకి పెట్టుకున్నాను. మిగతా సగం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వదు. అంతా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ క్యాబేజీలో సాల్ట్ వేసుకొని ఒక అర్ధ గంట సేపు పక్కకి పెట్టుకోండి. వాటర్ బాగా ఊరుతాయి. అట్లా చేసుకున్నా కూడా మంచి క్రిస్పీగా వస్తుంది. నేను మాత్రం ఈ క్యాబేజీ 65 వెంటనే చేస్తున్నాను. వెంటనే చేస్తే కూడా చాలా బాగా వస్తుంది. మనం తీసుకున్న క్యాబేజీలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం తీసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ ఇష్టపడితే ఎక్స్ట్రా 1 స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మసాలాలన్నీ వేసాక ఒకసారి గట్టిగా నలపండి. క్యాబేజీలో నుంచి వాటర్ అనేటివి రిలీజ్ అవుతాయి. తర్వాత 1 కప్ మైదాపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోకుండా కొంచెం ఎక్స్ట్రా కలుపుకోండి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి క్రిస్పీ కోసం. పిండి వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. కలపడం వల్ల వాటర్ అనేటివి రిలీజ్ అవుతాయి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ అనేవి రాకపోతే కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఎక్కువ తడి అనిపిస్తే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. వాటర్ అనేటివి ఎక్కువ ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. అందుకే చూసుకొని పోసుకోవాలి వాటర్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి వేసుకుంటే మంచిగా కిందికి పడాలి. అట్లయితేనే మనకు కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఒకవేళ మనకు పిండి కలిపినాక టైం లేకుంటే ఎమ్మటి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేకుంటే నీళ్ళు అనేటివి వస్తాయి. మనం తినాలి అనుకున్నప్పుడు వేడివేడిగా అయినా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వేడివేడిగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని పకోడీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ అనేది వేడవ్వకపోతే ముందే పిండి వేసుకుంటే ప్యాన్కి అనేటివి అంటుకుపోతాయి. అందుకే ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి వేసుకోవాలి. అలా నెమ్మదిగా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఎమ్మటే గరిటె పెట్టి కలపొద్దు. పిండి అనేది సపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. ఆయిల్లో 3-4 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. మనం ఆయిల్ నుంచి తీసాక ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. అందుకే కొంచెం కలర్ చూసుకొని పక్కకి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. మళ్ళీ అదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతా పిండి కూడా కొంచెంగా వేసుకోండి. ఆయిల్ అనేది నురుగు రాకుండా ఉండేటప్పుడు గరిటె పెట్టి కలపాలి. అప్పుడైతేనే మనకు పిండి సపరేట్ అవ్వకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే నూనె అనేటివి పట్టుతాయి. ఇలా అన్నీ చేసుకొని పక్కకు తీసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఒకప్పుడు ఈ క్యాబేజీ తినేదాన్ని కాదు. ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఊరికే అదే కర్రీ వండేవాళ్ళు. అప్పుడు తినేదాన్ని. ఒక్కసారి ఇలా 65 లాగా చేసుకుంటే అసలు క్యాబేజీ అప్పుడప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా చేసుకుంటారు. ఖచ్చితంగా చాలా నచ్చుతుంది మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ క్యాబేజీ 65తో పాటు కొన్ని పల్లీలు లేదా జీడిపప్పు
ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చూడనీకి బాగుంటుంది, అలాగే తినొచ్చు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది. ఒకసారి బయట తినకోకుండా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో హెల్తీగా చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.